హలో ఎవరీవన్, ఈరోజు మనం హౌ టు బికేమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ డిస్కస్ చేద్దాం అనమాట. దీని గురించి ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అదేంటంటే పైథాన్ అనవచ్చు, జావా అవ్వచ్చు, C++ అనవచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏం చేస్తారంటే ఏదైనా లాంగ్వేజ్లో ఏం నేర్చుకుంటారంటే ఫస్ట్ ఏంటంటే వేరియబుల్స్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనమాట. దాని తర్వాత ఏంటంటే లూప్స్ అనమాట. దాని తర్వాత ఏంటంటే ఫంక్షన్స్ అనమాట. ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇంటర్మీడియట్ దాకా నేర్చుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే హ్యాకర్ ర్యాంక్కి వెళ్ళి, కోడ్సెఫ్కి వెళ్ళి లాంటి ప్లాట్ఫామ్కి వెళ్ళి ఆ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి అనమాట. అంటే మీ యొక్క బేసిక్ పైథాన్తో బట్టి, అది ఇంటర్మీడియట్ పైథాన్ బట్టి మీకు అది చేస్తే ఏంటంటే ఒక గ్రిప్ వస్తుంది అనమాట. అండ్ ఒక లాంగ్వేజ్ తర్వాత ఏం చేస్తారంటే డిఎస్ నేర్చుకుని అనమాట. డిఎస్ ఎందుకంటే పెద్ద పెద్ద ప్రొడక్ట్ బేస్ కంపెనీ ఏం చేస్తారంటే డిఎస్ అరౌండ్ పెడతారనమాట. దీంట్లో మనం క్వశ్చన్ సాల్వ్ చేసేట్టు ఉండాలి. డిఎస్ ఏం నేర్చుకుంటారంటే అరేస్ నేర్చుకోండి, స్టాక్ నేర్చుకోండి, క్యూస్ నేర్చుకోండి, నెక్స్ట్ ఏంటంటే ట్రీస్ నేర్చుకోండి, గ్రాఫ్స్ నేర్చుకోండి. దాని తర్వాత ఏంటంటే డైనమిక్ ఉంటాయి, డైనమిక్ ప్రోగ్రామింగ్ అని చెప్పి, గ్రీడీ ఆల్గోరిథం అని చెప్పి, సార్టింగ్ ఆల్గోరిథం అని చెప్పి అన్నీ నేర్చుకున్నాను అనమాట. డిఎస్ఏలో ఇన్ని నేర్చుకున్న తర్వాత ఏంటంటే థియరీ నేర్చుకున్న తర్వాత ఏంటంటే మీరు లీడ్ కోడ్కి వెళ్ళి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి అనమాట. అంటే లీడ్ కోడ్లో సాల్వ్ చేస్తే మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ పెరుగుతుంది అనమాట. ఇలా సాల్వ్ చేస్తే ఏంటంటే మీ యొక్క డిఎస్ఏ స్కిల్స్ అನ್ನು కొంచెం ఇంప్రూవ్ అవుతాయి అనమాట. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సాల్వ్ చేయగలరు అనమాట డిఎస్ఏ ప్రాబ్లమ్స్ అనమాట. దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లాంగ్వేజ్ నేర్చడానికి ఒక నెల పడుతుంది అనుకో గట్టిగా, ఒక ఇంటర్మీడియట్ దాకా. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తారంటే ఒక డిఎస్ఏ ఏంటంటే ఒక 1.5 మంత్ 2 months సెట్ చేసుకోండి. ఎక్కువ టైం తీసుకోబాకండి, ఎందుకంటే మీరు డెవలప్మెంట్ చేయాలన్నమాట. అంటే డెవలప్మెంట్ సెట్ చేయాలి అందుకని. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక డొమైన్, అంటే ఒక డెవలప్మెంట్ ఏదైనా డొమైన్ చూస్ చేసుకోండి. అది వెబ్ డెవలప్మెంట్ అయినా సరే, డేటా సైన్స్ అయినా సరే, ఇంకో సైబర్ సెక్యూరిటీ అయినా సరే, ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. మీరు ఆ యొక్క డొమైన్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో కొంచెం డెప్త్గా ఉన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంట్ తీసుకోండి. వెబ్ డెవలప్మెంట్ ఏముంటుంది, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే డేటాబేస్ అని చెప్పి, ఇంకా డెవాప్స్ అని, అదే డెవలప్మెంట్ అని చెప్పి. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ ఏంటంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ అనమాట. నెక్స్ట్ ఈ 3 నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నాను అనమాట. ఎందుకంటే ఫ్రేమ్వర్క్ ఏంటంటే కొంచెం ఆ మూటిని ఒక దాంట్లో సింపుల్గా ఉంటుంది అనమాట. ఫ్రేమ్వర్క్ అంటే ఆ ఫ్రేమ్వర్క్ నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ చేసి అని చెప్పి, వ్యూ చేసి అని చెప్పి ఇలాంటివి ఉంటాయి. రియాక్ట్ చేసి ఏంటంటే కొంచెం పాపులర్, ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. దాని తర్వాత ఏంటంటే బ్యాక్ ఎండ్కి వస్తే ఏంటంటే పైథాన్ నేర్చుకుంటే జాంగో నేర్చుకోవాలి ఫ్రేమ్వర్క్ అనమాట. ఇప్పుడు జావాస్క్రిప్ట్ నేర్చుకుంటే నోట్ చేసి అని చెప్పి, ఎక్స్ప్రెస్ అని చెప్పి ఈ నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే జావా నేర్చుకుంటే స్ప్రింగ్ బూట్ అని చెప్పి నేర్చుకోవాలి. ఈ ఫ్రేమ్వర్క్స్ ఒకప్పుడు ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి, దాని ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకోండి సరిపోద్ది బ్యాక్ ఎండ్లో. దాని తర్వాత ఏం చేస్తారంటే డేటాబేస్ అనమాట. డేటాబేస్ అంటే SQL అని చెప్పి, SQL నేర్చుకుంటే సరిపోద్ది. ఇంకోటి ఏంటంటే గిట్హబ్ గురించి నేర్చుకోవాలి. గిట్హబ్ ఎలా వర్క్ అవుతుంది, గిట్ అంటే ఏందని చెప్పి నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్ ఎలా డిప్లాయ్ అవుతుంది, ఎలా డిప్లాయ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా గిట్హబ్ గురించి బాగా నేర్చుకోవాలి. వెబ్ డెవలప్మెంట్ ఏంటంటే AI రిప్లేస్ చేస్తామని చెప్పి, అట్టు కాకుండా ఏంటంటే AI రిప్లేస్ చేయదు. ఎందుకంటే మనం AIని ఉపయోగించుకున్నాం, కానీ పూర్తిగా AI అంటే ఖచ్చితంగా చేయదన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ నేర్చుకున్నది ఏం చేస్తారంటే మీ యొక్క వెబ్ డెవలప్మెంట్ అండ్ డొమైన్లో ఒక AIని ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేట్ ఏంటంటే ఒక AI టెస్ ఉపయోగించుకొని కొంచెం ఎఫెక్టివ్గా చేసేటట్టు. ఇంకోటి ఏంటంటే AIని ఉపయోగించుకొని కొంచెం మీ యొక్క వర్క్ని ఫాస్ట్గా అయిపోయేటట్టు కొంచెం చూసుకోండి. AI అనేది ఎప్పటికీ రిప్లేస్ చేయదన్నమాట. AI అనేది ఎప్పటికీ రిప్లేస్ చేయదన్నమాట. మీ యొక్క డొమైన్ అనేది, మీ యొక్క ఆ వెబ్ డెవలప్మెంట్ డొమైన్ ఏంటంటే కొంచెం కాన్స్టెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా స్కోప్ ఉంటుంది 2025లో. అందుకని ఖచ్చితంగా వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నది ఏంటంటే కొంచెం AIని ఇంటిగ్రేట్ అంటే ఏంటంటే AI టెస్ ఉపయోగించి కొంచెం ఎఫెక్టివ్గా చేసేటట్టు చూసుకోండి. దీని తర్వాత ఏంటంటే మీరు మొత్తం నేర్చుకున్నప్పుడు వెబ్ డెవలప్మెంట్లో ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటూ ఉన్నారు. ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి అనమాట. ప్రాజెక్ట్స్ ఏంటంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనమాట. రెజ్యూమ్లో పెట్టుకుని బాగుంటుంది ఏంటంటే రెజ్యూమ్లో పెట్టుకుంటే మీ యొక్క స్కోప్ ఉంటుంది అనమాట. అంటే జాబ్ వచ్చేదానికి మంచి ప్రాజెక్ట్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ టు డూ లిస్ట్ కాకుండా ఏం చేస్తారంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉండేటనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు ఓన్గా చేయలేకపోతున్నారు ప్రాజెక్ట్స్ అనమాట, కొంచెం హై ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సోషల్ మీడియా యాప్ అని చెప్పి, ఈకామర్స్ అని చెప్పి, ఇంకోటి ఏంటంటే ఇలాంటివి అనమాట. ఇలాంటివి పెట్టుకోండి, చేయండి. ఇది చేసిందే మీ ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. కంపెనీలకి ఎక్స్పీరియన్సే కావాలన్నమాట. ఇలా ప్రాజెక్ట్ చేయండి. బ్యాక్ ఎండ్లో కూడా సేమ్ లాగే ప్రాజెక్ట్ చేయండి. మొత్తం కలిపి ఒక ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ చేయండి. ఇది మీద సోషల్ మీడియా యాప్, ఈకామర్స్ మీద. మీరు ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్ నేర్చుకొని బ్యాక్ ఎండ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మీ యొక్క రెజ్యూమ్ రెడీ చేసుకొని ఇంటర్న్షిప్కి అప్లై చేస్తూ ఉండండి. ఇన్ కేస్ మీరు రాకపోతే ఏంటంటే లో అవ్వద్దు, అప్లై చేస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి, వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే ప్రాజెక్ట్స్ అనమాట. ప్రాజెక్ట్స్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ పెంచుకోండి, అంతే అనమాట. రియల్ టైం ప్రాజెక్ట్స్ అయినా పర్లేదు, కొంచెం రెజ్యూమ్లో పెట్టుకునే ప్రాజెక్ట్స్ చేసుకోండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ పొమోడోడో అని చెప్పి ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసుకొని సరిపోతే నిదానంగా నేర్చుకోండి. కొంచెం నేర్చుకునే గట్టిగా నేర్చుకోండి అనమాట. అన్నీ నేర్చుకొని అటు కాకుండా ఏంటంటే ఒకదాన్ని నేర్చుకుంటే దాన్ని గట్టిగా నేర్చుకోండి అనమాట. ప్రాజెక్ట్స్ చేయండి ఖచ్చితంగా.